హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి సోరియాసిస్ అనేది పర్మనెంట్ ప్రాబ్లం, ఇది దీనికి సొల్యూషన్ లేదు అని అపోహలో ఉంటారు. అండ్ స్కిన్ కి సంబంధించిన ఎలర్జీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? సోరియాసిస్ ఇది చాలా మంచి టాపిక్. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి వర్షాకాలము, నెక్స్ట్ చలికాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం చలికాలం వచ్చే మెయిన్ సమస్య అంటే ఆల్రెడీ సోరియాసిస్ అనేది ఏంటంటే స్టార్ట్ అవడం కూడా వర్షాకాలం చలికాలం స్టార్ట్ అవుతుంది. ప్రతి చలికాలము ప్రతి వర్షాకాలం రాగానే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సమ్మర్లో బాగానే ఉంటుంది, హీట్ ఉన్నప్పుడు సమ్మర్ ఉన్నంత వరకు స్కిన్లో ఏ ప్రాబ్లమ్స్ రావు. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి వన్స్ చలికాలం వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ సోరియాసిస్ రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని ప్రతి చలికాలం వర్షాకాలం రాగానే వాళ్ళకి పాపం నరకం కనిపిస్తూ ఉంటుంది. పోనీ వాళ్ళు వేసే రకరకాల ట్రీట్మెంట్ చేస్తారు. అంటే సోరియాసిస్ రాగానే స్కేల్స్ లాగా రావడం, అంటే చర్మంతో పొట్టులాగా రాలిపోతుంటుంది కొంతమందికి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, తలలో చుండ్రు లాగా స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, అది తలలో మనకి డాండ్రఫ్ వచ్చింది అనుకుంటారు. డాండ్రఫ్ కాస్త తర్వాత ఏమవుతుంది, మనకి ఐబ్రోస్కి, చెవి వెనక వైపు, ఈ మోచేతులకి, మోకాలకి, బాడీ అంతా కూడా మచ్చల్లాగా రావటము, జస్ట్ లోపల నుంచి ఒక రసిలాగా కరటము, ఆ ఇచ్చింగ్ ఎక్కువ ఉంటాము, లేదా చర్మం ఇట్లా ప్రెస్ ఇట్లా కొంచెం ఇట్లా రబ్ చేయగానే స్కేల్స్ ఊడిపోతూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఎక్కువ ఈ వర్షాకాలం చలికాలం బాగా అగ్రివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వర్షాకాలం చలికాలం రాగానే పేషెంట్లకి సోరియాసిస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చాలా మంది చుండ్రు, డాండ్రఫ్ కి సోరియాసిస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డాండ్రఫ్ కి సీజన్ తో సంబంధం ఉండదు. ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. కానీ సోరియాసిస్ మాత్రం ఓన్లీ వింటర్ సీజన్, క్లైమేట్ బాగా కోల్డ్గా ఉన్న క్లైమేట్స్ లోనే ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క డిఫరెన్స్ అనేది పేషెంట్లు గమనిస్తే చాలు. సోరియాసిస్కి చాలా మంది ఏం చేస్తారు, పైన యాక్షనల్గా అప్లికేషన్స్, ఆయింట్మెంట్స్ రాస్తారు, లేదంటే ఇంజెక్షన్ తీసుకుంటారు, లేదంటే కొన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే సోరియాసిస్ అనేది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్. అది అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ సోరియాసిస్ బాగా అగ్రివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదో టెంపరీగా పైన ఆయింట్మెంట్స్, పైన క్రీములు రాసుకోవడం వల్ల టెంపరీగా తగ్గుతుంది. కానీ లోపల శరీరం లోపల సోరియాసిస్ రావడానికి ఏదైతే కలుపు మొక్క ఉందో ఆ కలుపు మొక్క నుంచి మన శరీరం నుంచి బయటకు తీయందే ఒక శాశ్వత పరిష్కారం దొరకదు. కాబట్టి మేము శాశ్వత పరిష్కారం దొరకాలంటే సోరియాసిస్ పేషెంట్ ఏం చేయాలి, ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోవాలి. కేరళ పంచకర్మ చికిత్సలు ఏం చేస్తాం మేము ఫస్ట్ సోరియాసిస్ పేషెంట్ వస్తే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏంటి చూస్తాం. అంటే ఎక్కువ స్కేల్స్ లాగా అవుతుందా, ఇచ్చింగ్ ఉంటుందా, మంటల్లాగా ఉంటుందా, లేదంటే లోపల నుంచి లిక్విడ్ లాగా వస్తూ ఉందా, ఈ సిమ్టమ్స్ చూసుకొని ఫస్ట్ ఆ సిమ్టమ్స్ తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ సోరియాసిస్ రావడానికి ఏదో ఒక కలుపు మొక్క ఉంటుంది ఒంట్లో, ఆ కలుపు మొక్క ఉండటం వల్ల సోరియాసిస్ వస్తుంది. కాబట్టి ఆ కలుపు మొక్క శరీరం నుంచి బయట తీసే ట్రీట్మెంట్స్ అనేవి సెకండ్ స్టేజ్లో చేస్తాం. ఈ కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్స్ని పంచకర్మ చికిత్సలు అంటారు. ఈ కలుపు మొక్కలు తీసిన తర్వాత కూడా మళ్ళీ సోరియాసిస్ రాకుండా, స్కిన్ అంత ముందు ఎలా అయితే మనకి సోరియాసిస్ రాకముందు స్కిన్ ఎలాగైతే ఉందో అలాగే స్కిన్ మళ్ళీ నార్మల్గా ఉండటం కోసం అని చెప్పి కొన్ని రకాల ఔషధాలు ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది, అసలు మీకు ఒకప్పుడు సోరియాసిస్ వచ్చిందా ఈ పార్టీకి అంటే చూస్తేనే అర్థం, అసలు రాలేదు మీకు అన్నంత స్టేజ్లోకి వెళ్ళిపోతుంది పేషెంట్, అంత పర్ఫెక్ట్గా స్కిన్ నార్మల్ అయిపోతుంది. కాబట్టి పేషెంట్కి సోరియాసిస్ ఉన్న పేషెంట్లు ఈ ఆయుర్వేదం చెప్పిన ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే సమస్య తగ్గడమే కాదు, మళ్ళీ ప్రతి చలికాలము వర్షాకాలం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరకాలంటే మాత్రం ఆయుర్వేదాలు చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, ఒక శాశ్వత పరిష్కారం పొందండి. ఎందుకంటే సోరియాసిస్ అంటే ఏదో సింపుల్గా స్కిన్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ పైన స్కిన్ ప్రాబ్లం రావడానికి శరీరం లోపల ఏదో కలుపు మొక్క ఉంది. శరీరం లోపల కలుపు మొక్క ఉండటం వల్లే సోరియాసిస్ అని బయటికి కనిపిస్తూ ఉంది. లోపల కలుపు మొక్కను బయటికి తీయకుండా పైన ఆయింట్మెంట్స్ రావడం వల్ల వచ్చే ఫలితం ఏమీ ఉండదు, ఇంకో రోగం ముదిరిపోతూ ఉంటుంది ఇంకా లోపల. కాబట్టి శాశ్వత పరిష్కారం దొరకాలంటే మాత్రం సోరియాసిస్ పేషెంట్లు ఆయుర్వేదాలు చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వతంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, న్యాచురల్గా ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది కృష్ణప్రసాద్ గారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉంటే కనుక కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వీళ్ళ క్లినిక్కి కూడా విజిట్ చేయొచ్చు.